గైస్ ఎలా ఉన్నారు అందరూ మంచిగున్నారు కదా. నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. అది ఇంకేంటో కాదు, మసాలా రొయ్యలు కర్రీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే చిన్న చిన్న టిప్స్తో మనం ఫాలో చేసి దీన్ని చేసినట్లయితే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో అందుకనే వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మీకు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. రొయ్యలు వండుకునేటప్పుడు ముందుగా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే క్లీనింగ్ అనమాట. ఈ క్లీనింగ్ కానీ మనం పర్ఫెక్ట్గా చేయకపోతే దీనివల్ల మనకి చాలా ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి. నార్మల్గా తొక్క తీయడం ఒకటే అనుకుంటారు చాలామంది. కాదు, రొయ్యలకి వెనకాతల వెన్నపూస ఉంటుంది, కంపల్సరీ మనం రిమూవ్ చేయాలన్నమాట. దాంతో కానీ వండామంటే మనకి చాలా హెల్త్ ఇష్యూసే వస్తాయి. చూసారు కదా ఎంత డస్ట్గా కనిపిస్తుందో మనకి. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కొంచెం ఇలా తీసి చూసినట్లయితే మనకి చూసారు కదా అది చాలా స్మెల్ కూడా వస్తుంది. కంపల్సరీ దీన్ని రిమూవ్ మాత్రం చేయాలి. ఈజీగా చేయడానికి మీకు టిప్ ఏం చెప్తానంటే, చేత్తో చేసేదానికన్నా చాకుని పట్టుకోండి. చాకుని పట్టుకొని ఆ ఎడ్జ్లో పైన మీరు ఇలా అనుకున్నట్లయితే మీకు ఏంటంటే ఆటోమేటిక్గా వెన్నపూస అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. డస్ట్ మొత్తం లోపల ఏమున్నా అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా తీసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో. మీకు డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు నేను. సో మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చూసారు కదా, ఉన్నదానికి ఏంటంటే నల్లగా చివరి నుంచి చివరి వరకు ఉంది, లేని దానికి ఏంటంటే క్లీన్గా ఉంది. సో ఇలా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట రొయ్యలు మాత్రం కంపల్సరీ. చూసారు కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా అన్నీ మొత్తం డస్ట్ మొత్తం తీసేసిన తర్వాత ఇందులోనే పసుపు ఇంకా ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలాగైతే మనకి అందులో ఉన్న నీచు వాసన ఏదైతే ఉంటుందో అదంతా పోతుందన్నమాట. దానివల్ల చేపలకి నీచు వాసన ఎక్కువ ఉంటుంది కదా. సో అలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం, పసుపు ఇంకా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు అయితే ఉప్పు, సాల్ట్ అయితే సాల్ట్, మీ ఇష్టం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. అంటే ఈ ఉప్పు, కారం, పసుపు ముక్కకి బాగా పట్టాలన్నమాట. బాగా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఏంటంటే ఒక 5 minutes వరకు దీన్ని ఇలా మసాజ్ చేయాలన్నమాట. మనం ప్రాన్స్కి మనకి ఎవరైనా మసాజ్ చేస్తే ఎలా బాగుంటుందో అలా ప్రాన్స్కి కూడా మనం మసాజ్ చేసుకున్నట్లయితే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వండుకునేటప్పుడు. సో అందుకని చెప్పి ఇలా 5 minutes వరకు చాలా స్లోగా మీరు ఇలా చేసుకొని దీన్ని ఏంటంటే ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు ముక్కకి మొత్తం అన్నీ కూడా బాగా పట్టినాయి. ఇలా పట్టిన వాటిని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ మసాలా ప్రాన్స్ కూర కోసం ఏం చేయాలంటే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఏంటంటే చిన్న సైజు అయితే 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది. అలా ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి ఇంకా అల్లం, ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఇప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి ఏంటంటే గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మనకి ఏంటంటే లోపల ఎలాంటి లంప్స్ లేకుండా కూడా మనకి నీట్గా గ్రైండ్ అవుతుంది అనమాట. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. మనకి ఏంటంటే ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది మన రొయ్యల కూరకి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో నూనెని యాడ్ చేసుకోండి. రొయ్యల కూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. రొయ్యల కూర అనే కాదు, మనకి నాన్ వెజ్ కర్రీస్ ఏం వండినా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందులో ఉన్న నీచు వాసన కూడా పోతుంది. ఇప్పుడు మనం 1 hour నుంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని ఫ్రిడ్జ్లో. సో అవి తీసేసుకొని ఆయిల్లో ఏంటంటే వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే ఆల్రెడీ మనం పసుపు అది కలిపాం కాబట్టి కొంచెం నీచు వాసన అనేది పోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఇంకా రొయ్యలకున్న పచ్చిదనం ఏమన్నా ఉంటే అదంతా పోయి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. మరి అలాగని చెప్పి ఎక్కువ ఫ్రై చేసేయకూడదు. జస్ట్ కొంచెం అంటే కొంచెం గట్టిపడేంత వరకు సరిపోతుంది. మరి ఎక్కువ గట్టిపడితే మళ్ళీ ముక్క అనేది గట్టి పడిపోతుంది. మనం తినేటప్పుడు ఆ రొయ్యల ముక్క అనేది గట్టిగా ఉంటుంది అనమాట. అలాగని చెప్పి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని మంచిగా. చూసారు కదా మనకి ఫ్రై చేస్తున్నప్పుడే వాటికున్న స్మెల్ అంతా పోతుంది అనమాట బయటికి. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 minutes అలా కలుపుకొని ఫ్రై చేయాలన్నమాట. అలా వదిలేసినా కూడా మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిపోతాయి. సో అలా ఎప్పుడు వదిలేయకూడదు. అలా వదలకుండా ఇలా ఏంటంటే స్లోగా తిప్పుతూ ఏంటంటే మనం ఫ్రై చేసుకుంటే మనకి ఈ ప్రాన్స్ ముక్కలు అనేవి చాలా మంచిగా ఉడికి లోపల కూడా ఉడికి పచ్చివాసన అంతా పోయి టేస్ట్ అనేది కర్రీలో చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే వీటిని అందులో నుంచి తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి మొత్తం అన్ని. సో ఈ రొయ్యల ముక్కలు అన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు అదే ఆయిల్లో ఏంటంటే మనం ముందుగా మిక్సీ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఒక ఉల్లిపాయని వేసుకున్నాం కదా. సో ఇందులో మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి, లేదంటే అవి కూడా మీరు గ్రైండ్ చేసేసుకోవచ్చు. అంటే ఇలాగ కర్రీకి ఏంటంటే పేస్ట్తో పాటు ఉల్లిపాయలతో తిన్నా కూడా మనకి కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయ్యి టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల మొత్తం అంతా ముద్దలా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఇంకా టేస్ట్ ఎక్కువ రావాలి అనుకుంటే ఇలా చెయ్యండి.
ఇప్పుడు ఇలా వేసుకున్న ఉల్లిపాయల్ని కాసేపు ఫ్రై చేసుకొని అందులో ఉన్న పచ్చివాసన పోయి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఉల్లిపాయ మసాలా పేస్ట్ని ఏంటంటే ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులోనే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి. పైకి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు ఆ మసాలాని లోపల బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అప్పుడే మనకి ఆయిల్కి మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఏంటంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా రాదు. మసాలా మనం ఎంత బాగా చేస్తే మనకి రొయ్యల కూర అనేది అంత టేస్టీగా వస్తుంది అనమాట. దీన్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలన్నమాట మొత్తం అంతానా, లేకపోతే మసాలా అనేది అడుగును పట్టేసి మాడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేయండి. ఇలా చూసారు కదా మనకి మూత తీసినప్పటికీ ఆయిల్ అంతా పైకి తేలి మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అయిపోయింది. మనకి మూత తీసినప్పటికే మంచిగా గుమగుమలాడే వాసన వస్తుంది అనమాట. ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఉప్పు కారం యాడ్ చేసుకున్నాము. సో దానికి బట్టి మళ్ళీ ఏంటంటే మసాలాలోని కొంచెం కారం, రుచికి తగ్గట్టు ఉప్పు, ఇంకా కొంచెం గరం మసాలా, పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మసాలాని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల ఏంటంటే గ్రేవీ అనేది ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా మనకి ఆ ఉల్లిపాయ పేస్ట్ ఇంకా ఈ మసాలా ఇవన్నీ కూడా ఆయిల్కి బాగా పట్టి మంచి వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ రొయ్యల ముక్కల్ని ఏంటంటే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. రొయ్యల ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మసాలాని ఆ రొయ్యల ముక్కల్ని ఏంటంటే బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఆ మసాలా అంతా కూడా రొయ్యల ముక్కలకి పట్టి తినేటప్పుడు ఏంటంటే ముక్క తినేటప్పుడు ప్రతిసారి మనకి ఆ మసాలా ఫ్లేవర్ తెలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఇలా రొయ్యల ముక్కల్ని ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా, ఆయిల్ ఫ్లేవర్, ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రొయ్యల ముక్కలకి బాగా పడతాయి కదా. ఇలా పట్టిన తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక మసాలా ఆడించి పెట్టుకున్నాం కదా, అందులో ఏంటంటే వాటర్ వేసేసి బయట పడేస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడే మీరు ఏం చేస్తారంటే ఉప్పు, కారం అవన్నీ సరిపోయాయా లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఇలా ఏమైనా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. సో నేను ఏంటంటే ఇంకేమీ వేయట్లేదు అనమాట. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 minutes ఏంటంటే దీన్ని ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే రొయ్యల ముక్కలకి మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అనమాట. ఒక 5 minutes తర్వాత మనం చూసుకున్నట్లయితే మూత తీసి చూసుకున్నట్లయితే చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఆ రొయ్యల ముక్కలు కూడా చూసారు కదా మసాలా అన్నీ పట్టి ఆ రొయ్య ముక్క కూడా ఎంత మంచిగా కలర్ షేడ్ అయ్యి చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే ఒక 1 tablespoon వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పైన కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని జస్ట్ మూత పెట్టి ఒక 1 minute ఉంచేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే మనకి గుమగుమలాడే మసాలా రొయ్యల కూర ప్రిపేర్ అయిపోతుంది అనమాట. దీన్ని వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా నాకైతే అప్పుడే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర ఫ్లేవర్ ఏంటంటే వెంటనే వేసి తీసేయకూడదు. కొత్తిమీర ఫ్లేవర్ ఆ రొయ్యలకి తెలియాలి అంటే ఇలా బాగా కలుపుకొని ఒక 1 minute వరకు మూత పెట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మసాలాకు కానీ రొయ్యల ముక్కలకు కానీ తెలుస్తుంది అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే కొత్తిమీర వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి తినేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఇలా 1 minute మీరు మూత పెట్టుకొని ఉంచుకున్నట్లయితే టేస్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా రొయ్యల కూర అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో మీరు మసాలా రొయ్యల కూర చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఏంటంటే అందరికీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట ఇది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లే మనకి ఏంటంటే కర్రీస్ ఏం చేసినా కూడా అంత టేస్ట్గా రావు. సో మీరు చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో మసాలా కానీ మొత్తం చూసి మనకి తింటున్న ప్రతి ముద్దకి కూడా ఏంటంటే రొయ్యల మసాలా ఫ్లేవర్ కూడా తగిలి టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకైతే వారు ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.